విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిరోజు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగన్ మళ్లీ సీఎం అయితే తీసుకువచ్చే పథకాలు చేసే అభివృద్ధిని గురించి వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ విశాఖను ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లి వెనుకబాటుతనాన్ని దూరం చేసేందుకు కట్టుబడి ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి సీఎంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ కోరారు. విశాఖపట్నం ప్రజలంతా తమ కుటుంబమని, ఆ కుటుంబమే తన బలమని, వారే తనకండగా ఉంటారని పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చి పుట్టినింటికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ తనను ఓటు రూపంలో ఆశీర్వదించాలని ఆమె అభ్యర్థించారు. కన్నవారి ప్రాంతంలో జరుగుతున్న సమావేశంలో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందన్నారు. అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ అనునిత్యం వారి సేవలోనే ఉండే తనకు ఓటు వెయ్యాలని కోరారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని బ్యాక్ బోన్ వర్గాలంటూ నిర్దిష్టంగా ప్రకటించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి అన్ని విధాలుగా ప్రాధాన్యతనిస్తున్నారని, అందులోనూ రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తూ వారి ఉన్నతికి దోహదం చేస్తున్నారని, అందులో భాగంగానే బీసీ మహిళలైన తనకు పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం లభించిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా వృద్ధి చెందాలన్న తపనతో పనిచేస్తూ విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తానని ప్రకటించారన్నారు. విశాఖ ప్రజలకు లభించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటూ ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి విశాఖను 1,00,00,000 కోట్ల రూపాయల ప్రణాళికతో రూపొందించిన విజన్తో సంపూర్ణంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ విషయంలో పొరపాటు చేస్తే తీవ్రంగా నష్టపోతామని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందించి ఆర్థికంగా దినదొక్కుకునేలా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీమతి బొత్స ఝాన్సీ అన్నారు. మానవ సేవే మాధవ సేవగా విస్తృత సేవలు అందించే వైద్య వృత్తిని మించి ఉత్తమమైనది లేదు అని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ అన్నారు. విశాఖపట్నంలోని ఆమ్కోస్ లో ఆదివారం ఉదయం నిర్వహించిన డాక్టర్ల ఆత్మీయ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపితే దానిని మరింతగా విస్తరించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం తన ప్రాధాన్య కర్తవ్యాల్లో ఒకటిగా చేసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని ఆమె అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి విస్తారంగా వైద్య సేవలను చేర్చి ఆర్థిక పరిమితిని 25 లక్షలు పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవకు కొత్త నిర్వచనం పలికారని పేర్కొన్నారు. విశాఖను పూర్తి స్థాయి హెల్త్ సిటీగా తీర్చిదిద్ది ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి అపారమని అన్నారు. 5 ఏళ్ల కాలంలో 17 వైద్య కళాశాలలు నెలకొల్పడంతో పాటు ఒక్క వైద్య రంగం, దాని అనుబంధ రంగాల్లోని 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారిదేనని వివరించారు. పరిపాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుంటే ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనమంతా అండగా ఉండాలని ఆమె కోరారు.